శ్రీశైలం మహాక్షేత్రంలో ఆలయ చరిత్రలో తొలిసారిగా స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం జరగకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. స్వామి అమ్మవార్లకు నిర్వహించాల్సిన వాహన సేవలు గ్రామోత్సవాన్ని దేవస్థానం అధికారులు రద్దు చేశారు. క్యూలైన్లలో భక్తుల రద్దీ విపరీతంగా ఉండటంతో ఉత్సవమూర్తులను రాజగోపురం వెలుపల ఊరేగించలేదని అధికారులు తెలిపారు. దీంతో పురవీధుల్లో జరగాల్సిన గ్రామోత్సవాన్ని ఆలయ పరిసరాలకే పరిమితం చేశారు. గ్రామోత్సవం జరగకపోవడం అపచారంగా భావిస్తున్న భక్తులు దేవస్థానం అధికారుల వైఫల్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాలు నీలో ఇస్తే తాతారు అది మీ పర్యవేక్షణ లేనప్పుడు మీ పాలక మండలి ఎందుకు ఏం చేస్తున్నారు? పాలక మండలి ఎందుకోసం ఉంటుంది? వచ్చే భక్తులకు ఎవరికి ఇబ్బంది కలగకుండా పాలక మండలి, ఆ పాలక మండలికి చేతగానప్పుడు ప్రభుత్వం ఆధీనం తీసుకున్నాం. మనం రాజులేసుకొని కూర్చోమని స్వామి, ఏంది స్వామి ఎందుకోసం వస్తారు? ఇంత ఇబ్బంది పాలక మండలికి నమస్కారం చేస్తాం. కోడలు కానీ నీ బిడ్డ కానీ ఎన్ని గంటలు 5 గంటలకు మబ్బులో వచ్చిన క్యూలో నిలబడ్డాము. అదే మీ బంధువులకు అట్లా నిలబడరా? ఏం తినాలి? ఒప్పుకొని నీళ్లు లేవు, నిద్ర లేదు. శ్రీశైలం జాతరకు వచ్చి దేవుని దర్శనం చేసుకోకపోదామని మంత్రి వస్తున్నాను ఎంతమందిని ఆగం చేసినాం. ఇప్పుడు దర్శనం లేదు, ఏం లేదు. టికెట్ పెట్టుకొని ఎక్కడి నుంచో ఏ రోజు నుంచి వచ్చినాం మేము హైదరాబాద్కి వెళ్ళి. మాకు ఆకలి లేదలా, చిన్న పిల్లలు పడిపోయినారు. నీకు దయచేసి లేకపోతే గుడి మూసేది లేదని పేపర్లు వచ్చి పేపర్ కొట్టు ఎవరు రాముగా శివరాత్రి అయిపోయినా వస్తాం. దయచేసి ఒక్క గుళ్ళ కూడా అడుగు పెట్టిస్తున్నారు. ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళు తుక్క కొట్టి మమ్మల్ని చంపేస్తున్నారు. 200, 300 అన్నం లేదు, నీళ్లు లేదు, ఏం లేదు. నీకొక్క ముఖ్యమంత్రి నీకు దండం నాయన. మరి మా సేవ, మా పిల్లల బాధ మాది. ఇదంతా కోసం మొత్తం నీకు తలుగుతుంది. నువ్వు ఇట్లా చేస్తే మాత్రం ఏం పుణ్యం లేదు నీకు. మంచినీళ్ళు వేయండి, మంచినీళ్ళు వేయండి. నీళ్ళు లోపలికి నిన్న 12 గంటలకు వచ్చినాం స్వామి. రాత్రి 12 భిక్ష లేదు, ఏమీ లేవు మాకు. అన్ని విఐపి దర్శనాలే జరుగుతున్నాయి రాత్రి 12 గంటలకు. స్వామి పాలస్వాములు ఉన్నారు, అందరు ఉన్నారు. నిన్న సాయంత్రం 6 గంటలకు వచ్చినాము. 6 గంటల నుంచి మాకు దర్శనం ఏమి ఇవ్వడం లేదు. ఇప్పుడు విఐపి దర్శనాలు 6 గంటల నుంచి ఇస్తున్నారు. మాకు అక్కడ ఆకలి అవుతుంది, భిక్ష లేదు, ఏమీ లేదు. గంగా ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు. పన్నెండు గంటల నుంచి
ఏం చేసిండారు వచ్చేసాడు ఇచ్చేసాడు తక్కువ ఏం చేస్తాడు ఉంటారు పిల్లలకు పాలేదు ఏం లేదు పక్కన నుంచి వెయిట్ చేస్తూనే ఉంటారు. పిల్లలు ఉన్నారు కనీసం ఏమీ లేవు. శివస్వామి ఉన్నారా బ్రేక్ దర్శనం 12:30 వరకు వాళ్ళకు కనీసం అనౌన్స్మెంట్ తాగడానికి నీళ్లు కూడా కనీసం అనౌన్స్మెంట్ చేయరా? బయట మైకులు మాత్రం ఎందుకు పెట్టారు మీరు? ఊరికే టైం పడుతుంది. ఇప్పుడు బస్సుకి వెళ్ళాలి, ఏం చేయాలి? ఇప్పుడు మొత్తం 200 మొత్తం ఆపెట్టారు. వెనక్కి పోవడం లేదు, ముందు పోవడం లేదు. ఎందుకు డబ్బులు తీసుకుంటారు? అనౌన్స్మెంట్ అసలు అది ముందు పోవడం లేదు. అసలు కూడా లేవు. బాత్రూమ్కి ఎక్కడ ఏమి వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.